మైక్రో ఫైనాన్స్ వేధింపులపై విచారణ సోమవారం జలదంకి తహసీల్దార్ కార్యాలయంలో జరిగింది. మండల పరిధిలోని నెహ్రూ నగర్ గిరిజన కాలనీ, చింతలపాలెం, తిమ్మసముద్రం తదితర గ్రామాల మహిళలు మైక్రో ఫైనాన్స్ ఉచ్చులో పడి ఇబ్బందులు పడుతున్న వైనాన్ని జిల్లా కలెక్టర్ వారికి విన్నవించుకున్నారు. ఈ క్రమంలో సోమవారం తహసీల్దార్ సీతా మహాలక్ష్మి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా గిరిజనుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొల్లూరు పెంచులయ్య మాట్లాడుతూ మైక్రో ఫైనాన్స్ బాధితులుగా గిరిజనులు ఉండటం బాధాకరమన్నారు. ఫైనాన్స్ వారు ఇలా ప్రవర్తిస్తే రాష్ట్ర స్థాయిలో ఉద్యమం చేపట్టాల్సి వస్తోందని హెచ్చరించారు. అంటే మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే వీఆర్ఓ వచ్చాడు కదా, ఎవరు వచ్చి ఇచ్చారు? మా మండలం వరకే వచ్చినారు, ఆఫీస్కి వచ్చినారు. నెల్లూరు జిల్లా జలదంకి మండలానికి సంబంధించినటువంటి నెహ్రూ నగర్ కాలనీ, అప్పారావుపాలెం, కట్టుపల్లి, చింతలపాలెం, తిమ్మసముద్రం తదితర గ్రామాల్లో ఏదైతే గిరిజన యానాదులను టార్గెట్గా చేసుకొని మైక్రో ఫైనాన్స్ సంస్థలు, మైక్రో ఫైనాన్స్ ఏజెంట్లు ఏదైతే గిరిజనులకు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇళ్లకు అక్రమంగా అన్యాయంగా రిజిస్ట్రేషన్లు చేసి తద్వారా లోన్లు తీసుకొని మా వాళ్ళకు తెలియకుండా 10 లక్షల లోన్ అయితే వీళ్ళకి 5 లక్షలు ఇచ్చి 5 లక్షలని మిగతా వాళ్ళందరూ కూడా వాటాలు వేసుకొని పంచుకొని ప్రస్తుతం కట్టేటప్పుడు మాత్రం ఏదైతే మొత్తం 10 లక్షలు అయితే 10 లక్షలు కట్టాలంటూ గిరిజనులని ముఖ్యంగా మా యానాదుల్ని వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. ఏదైతే గిరిజన కాలనీలకు వెళ్ళి ఏదైతే యానాదులకు సంబంధించినటువంటి ఇళ్ల మీద బోర్డులు పెట్టడం, ఇళ్లకు తాళాలు వేయటం, ఏదైతే ఆడవాళ్ళని రేత్రి పగులను లేకుండా వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీని మీద మేము గత సోమవారం రోజు మొన్న జరిగినటువంటి SC/ST స్పెషల్ గ్రీవెన్స్లో ఈ విషయాన్ని గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఏదైతే గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు జలదంకి MRO కార్యాలయం వద్ద ఏదైతే రెవెన్యూ అధికారులు, ITD అధికారులు, అలాగే పోలీసు అధికారులందరూ కూడా విచారణ జరుపుతూ ఉన్నారు. అందుకని మేము ఈ సందర్భంగా అధికారులని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే మైక్రో ఫైనాన్స్ వేధింపుల నుంచి యానాదులను కాపాడాలి, అలాగే ఏదైతే యానాదుల మీద వేధింపులకు పాల్పడుతూ వాళ్ళ ఇళ్లకు తాళాలు వేస్తూ ఏదైతే వాళ్ళందరూ కూడా కాలనీలో లేకుండా వివిధ ప్రాంతాలకు వెళ్ళేలాగా భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి మైక్రో ఫైనాన్స్ సంస్థల మీద, ఆ యొక్క ఏజెంట్ల మీద SC/ST కేసు నమోదు చేసి వెంటనే వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన మహోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినం పురస్కరించుకొని గౌరవ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మకూరు పట్టణంలో అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నాయి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని మన ముఖ్యమంత్రి వర్యులు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ శాస్త్రోక్తంగా హోమం, పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేశాము. ఈ నెల 20వ తేదీన ఉదయం 7:15 వేదిక ఆత్మకూరు మార్కెట్ యార్డ్ ఎదురుగా జరుగును. ఇట్లు తాళ్లూరు గిరినాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆత్మకూరు నియోజకవర్గం.